హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. మీరు చూస్తున్న ఈ ప్లాంట్ ఆల్బుకారా ఆర్ ప్లమ్ ట్రీ అంటారు. ఈ ప్లాంట్ ఒక ఫ్రూట్స్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ గురించి, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ గురించి మనలో చాలామంది వినే ఉంటారు. ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారో వాళ్ళకి డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇది ఈ ప్లాంట్ ఫ్రూట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. అండ్ ఇది మనం ప్రతిరోజు తీసుకునే ఒక ఫ్రూట్. కోర్స్ ఈ ఫ్రూట్స్ అనేవి సీజనల్ వైజ్గానే దొరుకుతాయి అనుకోండి, కానీ డ్రై ఫామ్లో కూడా మీరు డ్రై ఫ్రూట్స్ షాప్స్లో దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. నైట్ టైం తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. సో ఈ టైంలో తీసుకోవాలి, ఈ టైంలో తీసుకోకూడదు అనే రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. కాకపోతే రోజుకి 3 to 4 ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు వాటర్ కన్సంప్షన్ కూడా కొంచెం తక్కువగా తీసుకునే వాళ్ళైతే యూరినరీ ట్రాక్ట్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు మీరు వాటర్ కన్సంప్షన్ చాలా తక్కువగా తీసుకుంటూ ఎక్కువగా తీసుకుంటే ఈ ఫ్రూట్స్, అప్పుడు దీంట్లో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ అనేది స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ తక్కువ తీసుకోవడం మంచిది, వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. ఇప్పుడు ఈ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ మనకి వర్షాకాలం అయిపోతూ చలికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్కోర్స్ ఇది మనకి కొంచెం ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చిందనుకోండి. ఫ్రూట్ స్టార్ట్ అయ్యే టైంలో ఏమవుతుందంటే ముందు నుంచి కూడా ఒక 3-4 వీక్స్ నుంచి లీవ్స్ అనేవి కంప్లీట్గా రాలిపోతాయి, కంప్లీట్గా మోడ్గా అయిపోతుంది అనమాట. అప్పుడు ప్రతి ఆకు చివరిలో ఎక్కడైతే ఆకులు రాలిపోతాయో అక్కడ ప్రతి చోట మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. సమ్మర్లో అక్కర్లేదు, కానీ వర్షాకాలం మిడిల్లో ఉండగా, వర్షాకాలం అయిపోతుంది అని ఆ టైం నుంచి వింటర్లో మొత్తంగా కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే ఇస్తూ ఉండాలి. ఎందుకంటే దీనికి గొంగళి పురుగులతో ఒక ప్రాబ్లం ఉంటుంది. అతిగా లీవ్స్ని తినేస్తూ ఉంటాయి, అంటే కొంచెమే వస్తాయి అనుకోండి, కానీ వదిలేస్తే సేమ్ ఇదే డార్క్ కలర్లో వస్తాయి అవి, అండ్ పెద్ద సైజ్ అయిపోతాయి. అది మనకి మొక్క మొదల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ సాయిల్ లెవెల్లో ఆ కాండంకి చుట్టూరా పట్టేస్తాయి. సో అదొక్కటి ఈ మొక్కతో ప్రాబ్లం. నీమ్ ఆయిల్ స్ప్రే ఈ వింటర్ స్టార్ట్ అవుతుందనగా త్రూ అవుట్ ద వింటర్ నీమ్ ఆయిల్ స్ప్రే ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి. ఎన్పికే ఫర్టిలైజర్ ఇస్తే ఈ మొక్కకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డైరెక్ట్ సన్లైట్లో ఉంటేనే దీనికి ఫ్లవరింగ్ అనేది బాగా ఉంటుంది, అండ్ ఫ్రూటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్లాంట్కి ఫర్టిలైజర్ జూలై ఆగస్ట్లో ఇస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2 months అలా ముందు ఉంటుందో ఆ సీజన్లో, లైక్ జూలై ఆగస్ట్లో ఒక్కసారి ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. అది కూడా వర్మి కంపోస్ట్ ఆర్ డ్రై కౌ డంగ్ ఇస్తే సరిపోతుంది. అది కూడా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో. ఎక్కువగా ఇది ఫర్టిలైజర్ ఇష్టపడే ప్లాంట్ కాదు, లిమిటెడ్గా ఇస్తే సరిపోతుంది ఫ్రూట్ బేరింగ్ కోసం. అండ్ సాయిల్ మిక్స్లో కోకోపీట్ అనేది పొరపాటు కూడా యాడ్ చేయకూడదు. రెడ్ సాయిల్, శాండ్, వర్మి కంపోస్ట్ అండ్ డ్రై కౌ డంగ్, ఇదొక్కటి, ఇవి 4 మిక్స్ చేసి మీరు ప్లాంట్ని పెట్టుకోవచ్చు కంటైనర్లో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకెలాంటి ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో అవి కూడా నాతో షేర్ చేయండి, సో దట్ నేను ఇంప్రూవ్ అవుతాను అండ్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.